తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద సామాన్యులు తిరగబడుతుర్రా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐబొమ్మ రవి వ్యవహారం ఇంకా కలకలం రేపుతూనే ఉంది. ఎందుకు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిర్రు అంటే రకరకాల ప్రశ్నలు, వాటికి రకరకాల సమాధానాలు. ప్రతి సమాధానం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అట్లాగే థియేటర్ల సిండికేట్ వైపే వేలు చూపిస్తుంది. రీసెంట్గా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్యా థియేటర్లో కొద్దిమంది ఈ థియేటర్ల సిండికేట్లు అట్లాగే థియేటర్లలో రేట్ల మీద ఒక ప్రజాభిప్రాయ సేకరణ స్టార్ట్ చేసిర్రు. PYL ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ అనే ఒక సంస్థ థియేటర్ ముందు ఒక వైట్ బోర్డు పెట్టి ఎవరెవరికైతే ఈ థియేటర్లు చేసేది దోపిడీ అనిపిస్తుందో వచ్చి ఇక్కడ సంతకం పెట్టాలండి అని చెప్పి థియేటర్ ముందు ఒక వైట్ బోర్డు పెట్టిర్రు. దాంతో ఆ థియేటర్ మేనేజ్మెంట్ వచ్చి వాళ్ళతో కొద్దిసేపు గొడవ పడ్డారు. అయినా కూడా జనం వచ్చి ఆ వైట్ బోర్డు మీద సంతకాలు పెట్టిపోయారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ప్రజలు కూడా థియేటర్ల దోపిడీ మీద చాలా గుర్రుగానే ఉన్నారు. అందుకే ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు పుట్టుకొచ్చినాయి. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నెటిజన్లలో 95% మంది ఆయనకే సపోర్ట్ చేసిర్రు. సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ప్రేక్షకులు ఇప్పుడు తిరగబడుతున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఏదో సాధించడం, ఏదో పీకేసినాం, ఏదో పొడి చేసినాం అని చెప్పి పోలీసులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సంకలు గుద్దుకున్నారు. కానీ అదే అంశం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దోపిడీ మీద, థియేటర్ల సిండికేట్ మీద, ఈ విపరీతమైన ధరల మీద పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అంతేకాదు అది ఇప్పుడు ఉద్యమంలా మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తో అది చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఒక్కసారి మనం థియేటర్లోకి అడుగు పెడితే అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన కనిపిస్తుంది. ఫస్ట్ థియేటర్లోకి ఎంటర్ కాగానే పార్కింగ్, థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని చెప్పి చాలా కోర్టులు ఇప్పటికే చాలా సార్లు థియేటర్ల యాజమాన్యాలకి చురకలు అంటించినాయి. కానీ ఇప్పటికి కూడా పరిస్థితి మారలేదు. అది బహిరంగంగానే వాళ్ళు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు ఒక్క అధికారి కానీ అటువైపు వెళ్ళి క్వశ్చన్ చేసిన పాపాన పోలేదు. ఎందుకంటే ఈ థియేటర్ల మాఫియాతో ఎవడు పెట్టుకుంటాడు అనే భయం. గవర్నమెంట్ అధికారులు, పెద్ద పెద్ద అధికారులు కూడా థియేటర్కి వెళ్తే వాళ్ళు కూడా పార్కింగ్ ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇక తర్వాత MRP నిబంధనల ఉల్లంఘన. మనం థియేటర్కి వెళ్తే 10 రూపాయలకు దొరికే సమోసాని 50 రూపాయలకు అమ్ముతారు, 20 రూపాయల కూల్ డ్రింక్ని 50 రూపాయలకు అమ్ముతారు, 10 రూపాయల పాప్కార్న్ని 100 రూపాయలకు అమ్ముతారు. ఇదేంది అని అడిగేటోడు ఉండడు, సమాధానం చెప్పేటోడు అసలే ఉండడు. ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది అసలుకే ఉండదు. పోనీ ఇంటి దగ్గర నుంచి మనం ఏమైనా తీసుకెళ్దాం టైంపాస్కి తినడానికంటే అట్లా అలౌ చేయరు. ఖచ్చితంగా నీకు గనక థియేటర్లో ఏమైనా తినాలనిపిస్తే ఆ దోపిడీకి గురి కావాల్సిందే, లేదంటే నువ్వు ఆ 3 గంటలు సచ్చినట్టు సినిమా చూడాల్సిందే. ఇక ఈ ప్రీమియర్ షోలు, స్పెషల్ షోలు ఇట్లా పెట్టి టికెట్ల ధరలు పెంచుకోవడానికైతే అడ్డు అదిపే లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అట్లాగే థియేటర్ల సిండికేట్ వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాలనే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చింది. ఒక సామాన్యుడు భార్య, 2 పిల్లలతో కలిసి వీకెండ్లో సినిమాకు పోవాలంటే మినిమం 2000 పైనే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. మరి గతంలో ఎందుకు ఇట్లా పరిస్థితి లేదు అంటే ఒకప్పుడు సినిమాలు 100 రోజులు 200 రోజులు ఆడేవి. ఆడిన రోజులు కలెక్షన్స్ వస్తుండేవి. సో కలెక్షన్స్ వస్తేనే కదా 200 రోజుల వరకు ఆడించేది. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు. 1000 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు. ఎవరి కోసం పెడుతున్నారంటే ఏం లేదు. ఒక రంగస్థలం సినిమా ఉందనుకోండి, రామ్ చరణ్ నటించింది. ఆ రంగస్థలం సినిమాకి పోయితే మనం ఎంత ఎంటర్టైన్ అయినామో అదే RRRకి వెళ్ళినా కూడా అంతే ఎంటర్టైన్ అయినాం. అంతకుమించి ఏం ఉండదు. అక్కడ వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం. మరి ఇక్కడ తక్కువ బడ్జెట్తో అయిపోయింది, అక్కడ 1000 కోట్ల బడ్జెట్ ఎట్లా అవుతుంది? ఏంటంటే మీ హెచ్చులకు పోయి మీరు ఖర్చు పెడుతుర్రు, దాన్ని జనం మీద వసూలు చేయాలి. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోలోనే వచ్చేయాలి. మొత్తం మీ పేర్ల కోసం, మీకు ఆస్కార్ అవార్డులు రావడం కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి దాన్ని జనం మీద దుద్ది మళ్ళీ స్పెషల్ షోలు, ప్రీమియర్ షోల పేర్ల మీద విపరీతంగా దండుకుంటారు అనమాట. ఎక్కడికి పోతుంది అసలు వ్యవస్థ? ఎట్లా దిగజారిపోతుంది ఈ పరిస్థితి? ఇగో ఇట్లాంటి పరిస్థితే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని తయారు చేస్తుంది. PYL లాంటి ఉద్యమాలను లేవదీస్తుంది. ఇట్లాంటి పరిస్థితి మారాలంటే జనం మారాలి. విపరీతంగా టికెట్ రేట్లు పెంచేసిన మరుక్షణమే మనం థియేటర్లను కనుక బాయ్కాట్ చేస్తే వాళ్ళే నేలకు దిగి వస్తారు. అంతేకాదు మీరు చేసుకునే బిజినెస్కు మేమెందుకు టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతులు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాలు కనుక ఎదురు తిరిగితే ఇప్పుడు ఇవన్నీ దారికి వస్తాయి. వీడియో చూసిరు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి విషయాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.